హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి హన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ చూడండి ఫ్రెండ్స్ ఈ మొత్తం బిర్యానీ అటకలు మనం ఇంట్లో వంట పాత్రలు వాడుకుంటున్నాం కదా ఇప్పుడు న్యాచురల్ గా అవి అన్నట్టు ఇవి 2 లీటర్లు వస్తాయి అంటే 2.5 వస్తాయి కానీ 2 లీటర్ల లెక్కల వేస్తాం అన్నట్టు కొంచెం కొద్దిగా పెద్దగానే ఉంటాయి ఇట్లా మూతలు ఇవి ఎక్కువ కాలినాయి ఫ్రెండ్స్ ఇవి దీని స్టేజ్ కన్నా ఇది 100% కాలి ఉంటే ఇది 150% కాలి ఉంటది అంటే ఇట్లా నల్లగా ఉంటే నల్లగా ఉన్నాయి ఏం పనిరావేమో అని అనుకుంటారు ఇవి ఎక్కువ స్ట్రాంగ్ ఉంటాయి ఇవి ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి స్టవ్ ల పైన కూడా పెట్టుకోవడానికి సిలిండర్ పైన పెట్టుకోవడానికి కూడా ఇట్లాంటివి ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి క్రాక్స్ అవి అనేది ఏమి ఉండదు సరేనా ఫ్రెండ్స్ వీటి గురించి మీరు ఇబ్బంది పడే అవసరం ఏం లేదు ఇట్లా ఉన్నందుకు ఎక్కువ కాలిని అన్నట్లు ఇంకా ఎక్కువ కాలితే వంగిపోయి ఉంటాయి అట్లా ఇవి అన్నట్టు ఓకేనా నిన్న అనేది బట్టి పెట్టినాం ఫ్రెండ్స్ కానీ మొత్తం ఇవన్నీ మూతలు ఇవి చిన్నవి ఇవి లీటర్వి వీటిపైన మూతలు ఇట్లా పెరుగుకు చాయ్కి ఇంకా మనము పాలు కాయడానికి మనం ఏమైనా కర్రీలు ఏమైనా మిగిలితే కూడా తీసి పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ మేము నిన్న ఆమ్ పెట్టినాం ఫ్రెండ్స్ మొత్తము వర్షం పడినందుకు చాలా డ్యామేజ్ అయినాయి కవర్లు పట్టుకొని ఆ కవర్లో దూరి మరీ వేసినాం కానీ ఆడికి సగం అనేది నానిపోయినాయి మొత్తము అవి కూడా చూపిస్తా నేను మస్తు బాధ వేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే తొందరలో మేము బట్టి పెట్టి ఖమ్మం నుంచి వస్తున్నాడు ఒక అన్న ఆ అన్న గురించి అని ఇంకా మేము ఆమె పెట్టినాము సగం మొత్తం ఖరాబ్ అయినాయి ఇవన్నీ ఇట్లా నానినాయి కనిపిస్తున్నాయి కదా ఇట్లా మొత్తం ఇట్లా డ్యామేజ్ అయినాయి ఫ్రెండ్స్ మొత్తం మూతలు అవి ఇవి అన్ని మొత్తం వర్షానికి కావర్లకి వెళ్ళి నీళ్లు పోయి మొత్తం ఇవన్నీ కూడా ఇవన్నీ ప్లేట్లు ఇది ఇంకా వర్షాకాలం కూడా కాదు ఫ్రెండ్స్ ఎండలు ఉన్నందుకు బట్టి పెట్టినాము సాయంత్రం టైంలో కొంచెం ఎండకు చాలా ఉన్నందుకు మేము కొంచెం లేట్ అయ్యి ఆమ్లోకి పోయినందుకు కూడా ఎండలనే వర్షం పడింది నిన్న ఎండ కొట్టుకుంటూనే మొత్తం ప్లేట్లు అన్ని డ్యామేజ్ అయినాయి ఇవన్నీ డ్యామేజ్ అయినాయి మొత్తము వర్షం పడినందుకు కవర్ కూడా కప్పినాం కవర్ కూడా అక్కడక్కడ రంధ్రాలు ఉన్నందువలన ఇది మొత్తం డ్యామేజ్ అయినాయి మాల్ మొత్తం చాలా డ్యామేజ్ అయింది వేస్ట్ గా ఇట్లా కనిపిస్తుంది ఇవన్నీ అవే అనిపిస్తుంది ఇవి ఎక్కువ ఎండినందుకు ఎంబడి నీళ్ళు పడిన ఎంబడి ఇది మొత్తం మన్ను కరిగింది అన్నట్టు కరిగినందుకు ఇంత గలీజ్ గా కనిపిస్తాయి ఇవన్నీ ప్లేట్లు తినే ప్లేట్లు ఇవి మొత్తం ఎలకలు కొరికినట్లు మూతలు ఇవి కూడా మొత్తం మూతలు డ్యామేజ్ అయినాయి మొత్తము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అంచుల పైన కవర్లు కప్పినా కూడా ఎంత మంది ఉన్నారన్నా ఈ పని మొత్తం డ్యామేజ్ అయినాయి నాని వర్షం నిన్న పడి మమ్మల్ని ఇంత పని చేసింది మొత్తం డ్యామేజ్ చేసింది మాల్ మొత్తం కూడా నెల నుంచి కష్టపడిన పని మొత్తం చేసింది అక్కడ మట్టి పైన కూడా మొత్తం నానినాయి మొత్తం అక్కడ బొడ్డే వేసేసినాము ఇట్లా వర్షం పడితే నానిపోకుండా ఇవి కాలినాయి అన్నట్లు కవర్ కూడా మొత్తం కప్పి పెట్టినాం ఎందుకంటే నానిపోతే మొత్తం ఖరాబ్ కనిపిస్తాయి కాబట్టి అట్లా నానేసినాము ఫ్రెండ్స్ మొత్తం దగ్గరికి వచ్చి చూపి ఇవి మొత్తం ఇట్లా డ్యామేజ్ అయినాయి మొత్తం నానితే ఆమ్ల పెట్టినాక కూడా మొత్తం కవర్ కప్పినాం కవర్లోకి వెళ్ళి చినుకు పడి మొత్తం లోపలనే మొత్తం నానిపోయినాయి ఇట్లా ఇక బట్టి మొత్తం పెట్టినాక ఇంకేం చేయలేము మళ్ళీ తీయనికి రాదు చేయనికి రాదు అన్నట్లు ఇవన్నీ ఇవి ఒక 100 వరకు ఉంటాయి ఇవి ఇంత లాస్ ఇవైతే ఎంచి పెట్టేసినాము ఇవేమో గడియముంతలు పెళ్లిళ్ళకు పచ్చివి చూపించిన కదా ఇంతకు ముందు వీడియోలో పెళ్లిళ్ళకు డిజైన్స్ వేసి పెళ్లి కొడుకు పెళ్లి బొమ్మలు అవి వేసి ఇచ్చి మీకు కుందన్స్ అవి అతికిచ్చిస్తారు కదా అవి డిజైన్లు అవి వేసి ఇస్తారు అన్నట్టు ఇవి పెళ్లిళ్ళలో ఇట్లా ఉంటాయి ఇవన్నీ మొత్తం డ్యామేజ్ అయినాయి ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ న్యాచురల్ మట్టి పాత్రలు వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మనం ఒకరమే కాదు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల న్యాచురల్ మట్టి పాత్రల గురించి తెలుస్తుంది వాళ్ళు కూడా వాడుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి మనతో పాటు పక్క వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునాలి ఇవి కూడా పోల్ ముంతలు పెళ్లిళ్ళకు ముంతలు అంటారు కదా పోల్ ముంతలు అని పోల్ తిరిగేటప్పుడు తీసుకుంటారు ఇవి మళ్ళీ ఇవి లీటర్ వరకు వస్తాయి నీళ్లు ఓకేనా ఇవి మొత్తం అవే
పెళ్లిళ్ళలో తీసుకుంటారు. ఇప్పుడు ఆమ్లో చూపిస్తా ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ మొత్తం కాలువ తీసినాం కదా, నిన్న కవర్లు అవి ఇవి కప్పినవి కూడా చూసినట్టారు. నీళ్లు ఆమ్లోకి వచ్చే నీళ్లు మొత్తము ఇక్కడ మొత్తము వేసినా కానీ రేకుల కింద నుంచి దాంట్లో లోపలికి కూడా పోయినాయి. ఆమ్లోకి మొత్తం నీళ్ళు పోతే ఆమె మొత్తం మారిపోతుంది అని చెప్పి అంతా చిందరం అందరం అయిపోయింది మొత్తం. ఇగో ఇవి కాలలేవు కూడా సరిగా, ఇవన్నీ కాలలేవు. కాలకపోతే సపరేట్ గా మేము ఇట్లా తీసి పెడతాం మొత్తం. ఎందుకంటే కట్టెలు వేసి అవేసి కాలుస్తాం కదా, మిషన్లు కరెంటు అవి కాకుండా ఇట్లా. ఇగో ఈ మొత్తం కాలువ నీళ్లు ఇక్కడ పడ్డ నీళ్లు మొత్తం లోపలికి పోకుండా మొత్తం దువ్వి కాలువ వేసి కవర్లు వేసి రేకులు వేసి నిన్న ఇంత ఇబ్బంది పడినాం. ఎండ కొట్టుకుంటా మమ్మల్ని చాలా మోసం చేసింది ఎండ. ఇగో ఇట్లకెళ్ళి మొత్తం పెట్టినాయి, మొత్తం పోయినాయి ఫ్రెండ్స్. మొత్తము ఆడ ప్లేట్లు ఈడ ఇవన్నీ క్రాక్స్ వచ్చినాయి. ఇగో ఈడ ఇవన్నీ మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈడ కూడా బోల్ రేషన్ ఇవన్నీ పోయినాయి.